హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో ఫస్ట్ మీ కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దామండి. మీరు ఏదో ఒక సిచ్యువేషన్ గురించి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ లేదా అంతకన్నా ఎక్కువ కూడా అవ్వచ్చు, కానీ ఒక ఏదో క్రిటికల్ సిచ్యువేషన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఇంకా ఓవర్ థింక్ కూడా చేస్తున్నారని లార్డ్ గణేష్ చెప్తున్నారండి. అది ఎలాంటి విషయం అయ్యి ఉండొచ్చు అంటే, మేబీ కొంతమంది విషయంలో జాబ్ పరంగా మీరు బాగా ట్రై చేస్తున్నట్లు, కొంతమంది విషయానికి వస్తే మేబీ ఇది రిలేషన్ ఇష్యూ అయ్యి ఉండొచ్చని లార్డ్ గణేష్ చెప్తున్నారండి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు చాలా స్ట్రక్ అయి ఉండడమే కాక అది మిమ్మల్ని లిటరల్గా చాలా డిసప్పాయింట్మెంట్ కూడా గురి చేస్తుందని లార్డ్ గణేష్ చెప్తున్నారండి. సో ఈ విషయం అనేది మీరు ఎంత ఆలోచించినా కూడా దానికి ఒక సొల్యూషన్ రాకపోగా మీరు అనుకుంటుంది జరుగుతుందా లేదనే విషయంలో మీరు ఇంకా ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారని లార్డ్ గణేష్ చెప్తున్నారండి. ఇంకా అదే విషయం, మీరు బయటికి చూడడానికి చాలా హ్యాపీగా అందరితో సరదాగా ఉంటున్నట్లు కనిపిస్తున్నారు, కానీ బట్ ఈ విషయం అనేది మిమ్మల్ని ఎంతగానో ఒక డిజాస్టర్కి గురి చేసిందని కూడా చెప్పొచ్చండి అని లార్డ్ గణేష్ అంటున్నారండి. సో ఏదేమైనప్పటికీ మీరు ఇలాంటి విషయంలో స్ట్రక్ అయి ఉండడంతో మీకు ఏం చేయాలో తెలియక ప్రస్తుతం మీ సిచ్యువేషన్ అనేది చాలా సఫరింగ్గా ఫీల్ అవుతున్నారని లార్డ్ గణేష్ చెప్తున్నారండి. ఇన్ కేస్ ఈ రీడింగ్ అనేది మీకు 80 to 90% అనేది ఈ కరెంట్ ఫీలింగ్ రీడింగ్ మీకు రెజనేట్ అయితే నెక్స్ట్ లార్డ్ గణేష్ ఏం చెప్తున్నారు మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చండి. సో ఈ విషయానికి వస్తే లార్డ్ గణేష్ ఫస్ట్ మీరు కంప్లీట్గా అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా గాడ్కి కంప్లీట్గా సరెండర్ అవ్వడం మంచిదని లార్డ్ గణేష్ చెప్తున్నారండి. సో ఎప్పుడైతే మీరు అలా సరెండర్ అవుతారో అప్పుడు లార్డ్ గణేష్ కంప్లీట్గా అంతా చూసుకుంటారు. సో మీరు కూడా చాలా తొందరగా హీల్ అవ్వచ్చని చెప్తున్నారండి. సో ఎట్ ద సేమ్ టైం మీరు ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చొని అసలు ఈ సిచ్యువేషను నేను ఎలా సాల్వ్ చేయగలనో కొంచెం డీప్గా అనాలిసిస్ చేస్తే మీకు అందులో మీ మనసు అనేది, మీ ఇంట్యూషన్ అనేది ఏదో ఒకటి చెప్తుంది. సో అది కనుక మీరు ఫాలో అయితే ఆ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చని లార్డ్ గణేష్ చెప్తున్నారండి. ఇదండి ఇవాళ రీడింగ్. మీకు కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.